మీరు ఇస్తామని ఇవ్వడం లేదు. మీరు రైతులకి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి రైతులు ఇప్పుడు అవసరం కదా? రైతులందరూ దమ్ముపడుతున్నారు. రైతులందరూ ఇత్తనాలు కొనాలి, ఆ వరి నాట్లు వేయాలి, పొలం పనులు చేయాలి. ఆ 20,000 రూపాయలు మీరు ఇస్తే రైతులు అప్పు తీసుకోవాల్సిన అవసరం లేదు కదా? ఎందుకు ఇవ్వలేదు రైతులకు 20,000? ఎప్పుడు ఇస్తారు రైతులకు 20,000? రైతులందరి తరపున అడుగుతున్నాను. అదేవిధంగా విద్యార్థులకు మీరు చెప్పారు తల్లికి బంధనం ఇస్తామన్నారు. తల్లికి బంధనం మరి ఎప్పుడు ఇస్తారు? తల్లికి బంధనం ఆ రోజు జగన్ గారు వచ్చుండే 15,000 రూపాయలు వచ్చుండేది. మా తల్లికి బంధనం మరి ఇస్తామని చెప్పారు. బడులు తెరిచారు, స్కూళ్ళు నడుస్తున్నవి. మరి అమ్మఒడి ఆ రోజు జగన్ ఇచ్చాడు. మరి ఎప్పుడు తల్లికి బంధనం మీరు ఇస్తారు? పోతాయి. నిజంగా తీసేయండి, మేము అవుతాం లేదు. ఎవరికైనా అన్యాయంగా అక్రమంగా పెన్షన్లు ఇస్తే మీరు తీసేయండి, మేమేమో అడ్డుకోము. కానీ అర్హుడికి మాత్రం తీస్తే వాళ్ళ పాపం, వాళ్ళ కన్నీరు, వాళ్ళ శాపం మీకే తగులుతుంది. కొన్ని అర్హత పెన్షన్లు కొన్ని ఉన్నాయి, మేము గుర్తించాం. అవి టీడీపీ హయాంలోనే మంజూరైనాయి, కానీ మేము తీయలేదు. ఎందుకు తీయలేదంటే వాళ్ళ కన్నీరు మాకు తగలకూడదు, ఆ కుటుంబం యొక్క బాధ మాకు తగలకూడదని మేము మా అధికారుల దగ్గరికి, మా నాయకులకి చెప్పి తీయొద్దని చెప్పాను. తీసేయండి, మేము సహకరిస్తాం. కానీ మీరు 50 సంవత్సరాలుగా పెన్షన్ ఇస్తామన్నారు బీసీలకి, ఎప్పుడు ఇస్తారో చెప్పాలి మీరు. అదేవిధంగా 50 సంవత్సరాలకి ఎస్సీలు పెన్షన్లు ఇస్తామన్నారు, ఎప్పుడు ఇస్తారో చెప్పాలి. అలాగే మైనార్టీలు అందరికీ కూడా పెన్షన్లు ఇస్తామన్నారు. ముస్లిం మైనార్టీలకు 50 సంవత్సరాలు నిండితే మరి ఎప్పుడు ఇస్తారో చెప్పాలి. అదేవిధంగా సంక్షేమ పథకాలకు సంబంధించి జగన్ గారు ప్రతి నెల కూడా క్యాలెండర్ ఇచ్చారు. ఏ నెల ఏ సంక్షేమ పథకాలు ఇస్తున్నారో ఇచ్చారు.